వారిని కోరడం జరిగింది. వారు మాట్లాడరు, నేను రోజు మాట్లాడుతూ ఉంటాగా అందరితో చెప్పి అంటున్నారు. ఇప్పుడు మేడం బ్రాహ్మణి గారు మాట్లాడతారు. దయచేసి అందరూ కామ్లో ఉండండి. మేడం మాట్లాడతారు. ఇక్కడ కేఆర్ కొండూరు గ్రామస్తులందరికీ ఇంకా పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మన మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ ఇక్కడ చాలా పెద్దదని మనందరికీ తెలుసు. అదే కాకుండా ఇక్కడ ఉన్న పసుపు కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అది మన పార్టీ రంగు కూడా. ఇక్కడ స్వర్ణకారులు కూడా చాలా మంది ఉంటారు. మీరందరూ ఏ విధంగా చాలా ఆప్యాయంగా చాలా ఘనంగా స్వాగతం పలికారో అది చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. లోకేష్ గారు మీ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇక్కడ నుంచి నిల్చున్నారు. ఇక్కడున్న రైతులందరూ అంతా ఆనందంగానే ఉన్నారా? ఇక్కడున్న మహిళలందరూ మీరంతా ఆనందంగా ఉన్నారా? ఇక్కడున్న యువకులు మీరంతా ఆనందంగా ఉన్నారా? మీ అందరిలో ఆనందం ఉత్సాహం చూస్తూ ఉంటే నేను తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు చేసిన కార్యక్రమాల గురించి కొంచెం మాట్లాడాలి. మీకు అందరికీ తెలిసిన విషయమే 24,000 కోట్ల రూపాయల రుణమాఫీ మాఫీ చేసిన పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో ఏ పార్టీ ఇటువంటి రుణమాఫీ చేయలేదు. అదే కాకుండా అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతుకి 15,000 రూపాయలు, రైతులకే కాదు అక్కడ టెనెంట్లు కూడా వచ్చేటట్టు చూసిన ఒకే ఒక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడాలంటే పసుపు కుంకుమ ఇచ్చి మహిళలందరూ ఆర్థికంగా ఒక మంచి స్థితిలో ఉండేటట్టు చూసిన పార్టీ కేవలం మన తెలుగుదేశం పార్టీ. ఇది మన పార్టీ మళ్ళీ పవర్లోకి వస్తే రాబోయే 5 సంవత్సరాలు కూడా పసుపు కుంకుమ అనే యాక్టివిటీ ఇంకా చేయటం జరుగుతుంది. అదే కాదు ఇప్పుడు మనం చూసుకుంటే చంద్రన్న బీమా కూడా ఎవరికైనా అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా న్యాచురల్ డెత్ అయితే 2 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. దీన్ని కూడా మనం వచ్చే 5 సంవత్సరంలో ఇంకా పెద్ద స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం. 5 లక్షల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని 10 లక్షల రూపాయలకి ఎక్కువ చేయడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు కూడా పెంచడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మన అన్నా క్యాంటీన్ అనేది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. కేవలం 5 రూపాయలకి పౌష్టిక శుభ్రమైన ఆహారం దొరకటం అనేది చాలా పెద్ద విషయం. ఇది కేవలం తెలుగుదేశం పార్టీనే చేయగలిగింది. అందుకే నాకు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇంత ఆనందంగా చూడడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే కాకుండా మీ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నాలా లోకేష్ గారు కూడా కేవలం 2 సంవత్సరాల్లో మన గ్రామీణ అభివృద్ధి మంత్రిగా ఎంతో చేశారు. ఇప్పుడే మేడం గారు చెప్పినట్టు 24,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు కూడా వేయటం జరిగింది. ఈ గ్రామంలో కూడా వేయటం జరిగింది. అక్కడక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్లు చూస్తున్నాను, అది కూడా చేస్తాం మేము ఎలక్ట్ అయిన తర్వాత. అదే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే 32 లక్షల ఎల్ఈడి లైట్లు పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో కొంచెం తక్కువ చూస్తున్నాను, ఇది కూడా చేయటం జరుగుతుంది తప్పకుండా ముందు. అదే కాకుండా జల ద్వారా ప్రోగ్రాం ద్వారా తాగునీటి ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా వచ్చేలా చూస్తాము, అది మా ప్రామిస్. అదే కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఒక ఐటీ మినిస్టర్ గా నారా లోకేష్ గారు ఆల్రెడీ 42 కంపెనీలు తీసుకుని రావటం జరిగింది. దాని ద్వారా 3,500 జాబ్లు కూడా రావటం జరిగింది.
రాబోయే 5 సంవత్సరాల్లో మన మంగళగిరి నియోజకవర్గం క్యాపిటల్ రీజియన్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా సంస్థలు తీసుకొచ్చి 15,000 జాబ్లు కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఆల్రెడీ గత 2 సంవత్సరాల్లో దగ్గరగా 40 కోట్ల రూపాయల వర్కులు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. కేవలం ఒక మినిస్టర్ గా ఇంత పని చేసే ఈ గ్రామానికి లోకేష్ గారు మీ ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ పనులు చేస్తారు. మీరు ఆలోచించవచ్చు ఏ స్థాయికి మనం మంగళగిరిని తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ నాకు ఇప్పుడే తెలిసిన ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ పంటల కోసం ఇక్కడ సరిగా లేదని, అది కూడా 50% చేయటం జరిగింది. ఒక రాబోయే కొన్ని నెలల్లో లోకేష్ గారు మీ ఎమ్మెల్యే అయితే ఆగస్టు కల్లా దీన్ని 100% పూర్తి చేయడం జరుగుతుంది. వచ్చే సీజన్ లో మీకు నీరు అందించేలా కూడా మేము తప్పకుండా చూస్తాం. అదే కాకుండా మన ఇక్కడ ఇంతకుముందు మాట్లాడుకున్నాము చేనేత పరిశ్రమ ఎంత పెద్దదో, కానీ వాళ్ళు ఇంత మంచి అద్భుతమైన చీరలు ఇంకా వేరే పదార్థాలు చేసినా కూడా దానికి సరైన మార్కెటింగ్ ఇప్పుడు దాకా జరగలేదు. వీళ్ళందరికీ మంచి మార్కెటింగ్ వచ్చి వాళ్ళ ఆదాయం పెరిగేలాగా చూస్తాము. అదే కాకుండా మనం ఇంతకుముందు స్వర్ణకారుల గురించి కూడా మాట్లాడామండి. వాళ్ళ ఆదాయాలు కూడా ఎలా పెంచగలుగుతామో చూస్తాము. దుబాయ్లో ఉండే గోల్డ్ మార్కెట్ లాంటిది ఇక్కడ కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా మంగళగిరిలోనే బయటికి వెళ్ళ అవసరం లేకుండా ఇక్కడే స్థాపించడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మన మైనారిటీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి విద్య వచ్చేటట్టు చూస్తాం. అదే కాకుండా వైద్యం కూడా చాలా ముఖ్యం. అదే కాకుండా వాళ్ళకి స్వయం ఉపాధి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి కూడా బ్యాంక్ లోన్లు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకుల ద్వారా కాకుండా గవర్నమెంటే డైరెక్ట్ గా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే పట్టాల ప్రాబ్లం కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఆ ప్రాబ్లంలో కూడా లోకేష్ బాబు వెళ్ళి దానికి సమస్యని పరిష్కారాలు వచ్చేటట్టు చూస్తారు. అదే కాకుండా హౌసింగ్ ప్రాబ్లం కూడా ఉందండి. ఇక్కడ ఖచ్చితంగా అపార్ట్మెంట్లు కూడా కట్టి ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసినట్టు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మీరు ఒక నియోజకవర్గానికి స్పెసిఫిక్ గా ఒక మేనిఫెస్టో అనేది ఎప్పుడైనా విన్నారా? మొట్టమొదటిసారి లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో ఇవ్వటం జరిగింది. అది మీరు చూసే ఉంటారు. లోకేష్ గారు పర్సనల్ గా ఇక్కడున్న సమస్యలన్నిటినీ చూసి ఆ మేనిఫెస్టో తయారు చేయటం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు. అదే కాకుండా మేమందరం ఇక్కడే ఉంటున్నామండి. మా ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలోనే. మేమంతా ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాము. మా ఓట్లు ఇక్కడే. కుప్పం నుంచి ప్రజలు మా ఇంటికి వస్తే మా తలుపులు ఎలా ఓపెన్ చేసి ఉంటాయో మీరందరూ వచ్చి మమ్మల్ని కలవచ్చు. అదే కాకుండా లోకేష్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఆయన ఇక్కడే ఒక ఆఫీస్ పెట్టుకుని ప్రతిరోజు 2 గంటలు అందరితో కలిసి వాళ్ళ సమస్యలు ఏంటో అర్థం చేసుకుని పరిష్కారాలన్నీ చూసి దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి చూస్తారు. ఇక్కడ ఈ అభివృద్ధి సాగాలా లేదా? ఈ అభివృద్ధి ముందు ఇంకా సాగాలంటే వచ్చే 5 సంవత్సరాల్లో సాగాలంటే నారా లోకేష్ గారిని మీరు భారీ మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఓట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది. అదే కాకుండా తప్పకుండా మీరు గల్లా జయదేవ్ గారికి ఓటు వేయాలి మన ఎంపీగా. మనం మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన ఆంధ్ర రాష్ట్రపు ముఖ్యమంత్రిగా తప్పకుండా చూడాలి. ఇదంతా చేయటంలో మీ సహకారం ఉంటుంది అనే నమ్మకం ఉంది అని నేను చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదములు. నమస్కారం అమ్మ. నేను పార్టీ గురించి పండు నేను మన చంద్రబాబు గారిని గెలిపించాలి.
మీకు పెన్షన్లు బాగా వస్తున్నాయా? సరిగ్గా పెన్షన్ డబ్బులు వస్తున్నాయా? వస్తున్నాయి. మమ్మల్ని బతికిస్తున్నారు. మీకు మీకు ఇప్పుడు 2000 రూపాయలు వస్తున్నాయా? వస్తున్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చూస్తే అది 3000 రూపాయలకి ఇంక్రీజ్ చేస్తాం. మన దేశాన్ని బాగు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి, గెలిపించాలి. అదంతా మీ ఆప్యాయత అండి. నమస్కారం. ఈరోజు లోకేష్ గారిని ఆశీస్సులు అందజేస్తూ మరి ఈ ఎలక్షన్ ఖర్చుల నిమిత్తం మా అమ్మగారు 500 రూపాయలు మేడం బ్రాహ్మణి గారికి అందజేయడం జరిగింది. అందరూ కూడా చప్పట్లు కొట్టండి ఆవిడకి.